డేటా స్టోర్ చేసుకోవాలి. సి ప్రోగ్రామింగ్ ద్వారా ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి, లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్తో మనం ప్రోగ్రామింగ్ రాయాలనుకో గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా అంటాం. రిలేటెడ్ డేటా దీంతో వర్క్ చేయాలి అంటే మనకి ఆల్టర్నేటివ్ అంటే జనరల్ ఇప్పుడు వరకు ఉన్న సోర్స్ అయితే ఏంటంటే మెయిన్ ఫంక్షన్ తీసుకొని ఇక్కడ వేరియబుల్స్ అనేది డిఫైన్ చేసుకుంటూ వస్తాం. ఏంటి గ్రూప్ ఆఫ్ డేటా అంటే ఫస్ట్ మనకు అది తెలియాలి. ఏంటదంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ రిపోర్ట్, ఇప్పుడు ఇది స్టూడెంట్ రిపోర్ట్ అనేది గ్రూప్ ఆఫ్ డేటా. ఏంటి స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, అతని నేము, అతని కోర్సు, ఫీ పర్టికులర్స్, అతని మార్క్స్, అతని అటెండెన్స్, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా వచ్చేసి ఏంటి ఒక స్టూడెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అలానే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఎంప్లాయీ డేటా, ఎంప్లాయీ రిపోర్ట్ రాస్తున్నాం. ఏంటి ఎంప్లాయీ నంబరు, తర్వాత అతని నేము, అతని యొక్క జాబు అంటే డిజిగ్నేషను, అతని యొక్క బేసిక్ శాలరీ, తర్వాత అలవెన్సెస్, తర్వాత డిడక్షన్స్, నెక్స్ట్ గ్రాసు, నెట్, ఇలా అనమాట. ఇప్పుడు ఇదంతా ఆ ఎంప్లాయీ యొక్క ఒక గ్రూప్ డేటా. అదేవిధంగా మనకి ఇలా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఒక అకౌంట్, బ్యాంక్ అకౌంటే ఉంది, సో దాంట్లో కూడా అంటే అకౌంట్ నెంబరు, తర్వాత అకౌంట్ హోల్డర్ నేము, తర్వాత నెక్స్ట్ అకౌంట్ టైపు, తర్వాత బ్యాలెన్స్, ఇలా మనకి ఈ కంటెంట్ ఉంటుంది. ఇలాగ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గ్రూప్ ఆఫ్ డేటా దీన్ని మనం స్టోర్ చేయాలి. అంటే ఈ ఇన్ఫర్మేషన్తో మనం ప్రోగ్రామింగ్ రాయాలి అంటే మనకి ఇప్పుడు వరకు చూస్తే కనుక ఎటువంటి సోర్సు లేదు. ఇలా మన విడివిడిగానే డేటాని డిఫైన్, ఇప్పుడు స్టూడెంట్ అనుకోండి ఇలా రోల్ నెంబరు, ఈ విధంగానే మనం డిఫైన్ చేసి వర్క్ చేసుకునేవాళ్ళం. అయితే దీనివల్ల మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ డేటా అనేది మెమరీలో ర్యాండమ్గా స్టోర్ అవుతుంది. అలానే దీంతోపాటు మనకి ఇంకా వేరే అదర్ డేటా ఏదైనా ఉంటే కనుక మనకి కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. ఏది దేనికనే ఒక కన్ఫ్యూజన్ అనేది ఫామ్ అవుతుంది. సో దానికోసం ఇలా ఒక గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో దాన్ని మనం ఒక గ్రూప్గా డిఫైన్ చేసి పెట్టుకోవచ్చు. అలా ఒక గ్రూప్గా డిఫైన్ చేసి పెట్టుకోవడం కోసం ఇక్కడ సి లాంగ్వేజ్లో మనం స్ట్రక్చర్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. స్ట్రక్చర్ అంటే ఇది వచ్చేసి స్ట్రక్ట్ అనేది ఒక యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఇదేం చేస్తుంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటాను మనం దీని ద్వారా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అయితే మనం ఇక్కడ అనుకోవచ్చు గ్రూప్ ఆఫ్ డేటా అంటున్నాం కదా, మరి అరే ఉంది కదా, అరే కూడా మనకి కలెక్షన్ ఆఫ్ డేటా అనే కదా మనం అరే గురించి చెప్పుకునేది, మరి అరేలో స్టోర్ చేసుకోవచ్చు కదా అని. ఎస్, అరేలో కూడా మనకి గ్రూప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకుంటాం. కానీ అరేలో మనం ఏమంటాం గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా అని చెప్పేసి చెప్తాం. గ్రూప్ ఆఫ్ సిమిలర్ డేటా అంటే ఏంటి, ఒకే రకమైన డేటాను స్టోర్ చేసుకుంటుంది. అందుకే అరేని వచ్చేసి హోమోజీనియస్ అని చెప్పేసి పిలుస్తాం. అరే వచ్చేసి ఇట్ ఈస్ ద హోమోజీనియస్ అంటే ఒకే రకమైన డేటాని తీసుకుంటుంది. ఇంటిజర్ అయితే ఇన్ని ఇంటిజర్సే, ఫ్లోట్ అయితే అన్ని ఫ్లోట్సే, ఇలా తీసుకుంటుంది. అందుకే ఇది హోమోజీనియస్ అంటే ఒకే రకమైన డేటాని, సిమిలర్ డేటాని తీసుకుంటుంది. బట్ స్ట్రక్చర్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ స్ట్రక్చర్ అనేది కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా అన్నాం అంతే, సిమిలర్ డేటా అలా. దీన్ని వచ్చేసి హెటరోజీనియస్ స్టోరేజ్ అంటాం. అంటే హెటరోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా మనం దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అంటే ఇప్పుడు స్టూడెంట్ రిపోర్టే ఉంది. స్టూడెంట్ రిపోర్ట్ చూడండి, రోల్ నెంబర్ ఇంటిజర్, నేమ్ ఇంటిజర్, అది స్ట్రింగ్, ఇది స్ట్రింగ్, మళ్ళీ ఇది ఇంటిజర్, అది ఫ్లోట్, ఫీ, మళ్ళీ మార్క్స్ ఇంటిజర్, మళ్ళీ ఇంటిజర్. అంటే ఇక్కడ ఏంటి మిక్స్డ్ డేటా టైప్స్ ఉన్నాయి. అలాగా మిక్స్డ్ డేటా టైప్స్ని మనం స్ట్రక్చర్లో ఇవ్వచ్చు. సో అరేకి స్ట్రక్చర్కి డిఫరెన్స్ అది. బట్ రెండు కలెక్షన్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ డేటానే స్టోర్ చేసుకుంటాయి. కాకపోతే అరే వచ్చేసి ఏంటి మనకి సిమిలర్ డేటాని స్టోర్ చేసుకుంటుంది, ఒకే రకమైన డేటాని. స్ట్రక్చర్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. అందుకే దాన్ని మనకి హెటరోజీనియస్ స్టోరేజ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇప్పుడు సింపుల్గా స్ట్రక్చర్ వల్ల ఇంపార్టెంట్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడం కోసం వాడతాం అంతే. దట్స్ ఎనఫ్ స్ట్రక్చర్. ఇంకా దీంట్లో ఎటువంటి లాజిక్ అనేది ఉండదు. ఇక్కడ చూడండి డెఫినేషన్లో ఏ స్ట్రక్చర్ ఈజ్ అ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ దట్ అలౌస్ యూ టు గ్రూప్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ అండర్ ఏ సింగిల్ నేమ్. ఒక వేరియబుల్ అండర్లో ఇట్లాగా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఈ స్ట్రక్చర్ని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రక్చర్ని డిఫైన్ చేయడం కోసం ఇక్కడ మనకి స్ట్రక్ట్ అనే ఒక కమాండ్ ఉపయోగిస్తాం. స్ట్రక్ట్
అనే కమాండ్ వాడి ఇక్కడ స్ట్రక్చర్ మనం దేనికి సంబంధించిన డేటా స్టోర్ చేస్తున్నామో ఆ స్ట్రక్చర్ యొక్క ట్యాగ్ నేమ్ అని రాస్తాం. ట్యాగ్ నేమ్ ఏంటి? స్ట్రక్చర్ ట్యాగ్ నేమ్ అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్ డేటా స్టోర్ చేస్తున్నారా, ఓకే, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఎంప్లాయీ, కస్టమర్ సేల్స్, ఆ ట్యాగ్ నేమ్ ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత దానికి సంబంధించిన గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి ఆ డేటాను మనం ఇలా ఒక బ్లాక్లో డిఫైన్ చేస్తాం. స్ట్రక్చర్ డేటాని ఈ విధంగా మనం బ్లాక్లో డిఫైన్ చేస్తాం. ఆ బ్లాక్లో డిఫైన్ చేసే డేటాని ఏమని పిలుస్తారంటే స్ట్రక్చర్కి వాటిని మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. మెంబర్స్ అంటే మెంబర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటాం. స్ట్రక్చర్ లోపల ఉన్న వేరియబుల్స్ని స్ట్రక్చర్ మెంబర్స్ అంటాం. సో ఇన్సైడ్ స్ట్రక్చర్ లోపల వాటిని డిఫైన్ చేస్తాం. ఆ మెంబర్స్ కూడా మనకి డిఫరెంట్ డేటా టైప్స్తో మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో అందుకోసం ఇక్కడ మనం సింటాక్స్లో రాసేటప్పుడు మెంబర్ 1, 2 ఇలా మనం డిఫైన్ చేసుకుంటాం. అండ్ సో ఆన్ మెంబర్ ఎన్ అయితే వేరియబుల్స్ కావాలో వాటిని మనం ఇలా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డిఫైన్ చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ దీన్ని క్లోజ్ చేద్దాం. స్ట్రక్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, రోల్ నెంబర్, నేమ్, ఫ్లోట్, ఫీ, ఇంట్, మార్క్స్ ఇలా డిఫైన్ చేసాం. ఈ విధంగా స్ట్రక్చర్ అనేది డిఫైన్ చేస్తాం. ఇది స్ట్రక్చర్ డిఫైన్ చేసే సింటాక్స్ అండ్ ఎగ్జాంపుల్. ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేయడం కోసం ఇక్కడ మనకు స్ట్రక్ట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. ఇది స్ట్రక్చర్ యొక్క నేమ్ అనొచ్చు లేదా ట్యాగ్ నేమ్ అంటాం. ఈ స్ట్రక్చర్ లోపల ఉండే వాటిని మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ మెంబర్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ మెంబర్స్ అన్ని ఇన్సైడ్ స్ట్రక్చర్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం బ్లాక్ అనేది క్రియేట్ చేస్తాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ స్ట్రక్చర్ లోపల మనం మెంబర్స్ డిఫైన్ చేస్తాం కదా, మెంబర్స్ అంటే వేరియబుల్స్ అవి మెంబర్స్ అంటారు. ఈ వేరియబుల్స్లోకి వాల్యూస్ మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయకూడదు. అంటే ఇలా వాల్యూస్ అనేది ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇది మనకి స్ట్రక్చర్ డెఫినిషన్. అంటే జస్ట్ మనం స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం కాబట్టి ఆ డిఫైన్ చేసేటప్పుడు ఇక్కడ స్ట్రక్చర్లో డేటాను మాత్రమే మనం మెన్షన్ చేస్తాం కానీ వీటిలోకి వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయకూడదు. ఓకే, ఇది స్ట్రక్చర్ మనం డిఫైన్ చేసే ప్రాసెస్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ డిక్లేర్ చేశారు. ఓకే, మరి దాన్ని ఎలా వర్క్ చేస్తారు ఏంటి అంటే ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఎలా రాసాం కదా, ఈ రాసిన స్ట్రక్చర్ని మనం ఇక్కడ దీనికి ఒక వేరియబుల్ అనే దాన్ని మనం డిఫైన్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఉంది కదా, దీనికి అంటే దీని మొత్తాన్ని ఒక వేరియబుల్ అంటారు. అందుకే మనం డెఫినేషన్లో చూడండి ఏం చెప్పుకున్నాము, allows you to group of variables of different data items under a single name. ఇవన్నీ కలిపి ఒక నేమ్ కింద స్టోర్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ మెంబర్స్ అన్నీ ఒక నేమ్ అండర్లో స్టోర్ అవుతాయి. అంటే ఎలా స్టోర్ చేస్తాం నేమ్ అండర్లో అంటే ఇప్పుడు ఇక్కడ డిక్లరేషన్లో తీసుకుంటే ఎగ్జాంపుల్లో ఇక్కడ కింద రాద్దాం, ఇక్కడ రాద్దాం స్ట్రక్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ ఎస్ మీన్స్ అదొక వేరియబుల్. ఇప్పుడు ఎస్ అనేది వేరియబుల్, ఎస్ అనే వేరియబుల్ అండర్లో ఇవన్నీ ఉంటాయి. ఇంత సింపుల్గా చెప్పండి, ఎస్ అనేది గ్రూప్ వేరియబుల్, ఆ గ్రూప్ వేరియబుల్ కంట్రోల్లో ఈ వేరియబుల్స్ అన్ని మెమరీలో వరుసగా స్టోర్ అయ్యి ఉంటాయి. ఇక్కడ ఎస్ అనేది తీసుకున్న మన ఇష్టం, అది వేరియబుల్ పేరు. ఎస్ అనుకోండి లేదా ఎస్టీయూ అనుకోండి, ఏదో ఒకటి అనుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్టీయూ అనేది ఇలా ఉంటుంది మెమరీలో, దాని అండర్లో ఇవన్నీ స్టోర్ అవుతాయి దాని కంట్రోల్లో. రోల్ నెంబర్ లేకపోతే నేను ఇలా ఒక డయాగ్రామాటికల్గా చూద్దాం. ఒక నిమిషం. ఇలా తీసుకుందాం, ఇలా సీక్వెన్స్గా ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఇక్కడ రోల్ నెంబర్ అనుకుందాం.
ఈ విధంగా స్టోర్ అవుతుంది మనకి. ఇలా ఉంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి STU మన పైన వేరియబుల్ తీసుకున్నాం సరే దాని అండర్లో ఇవన్నీ స్టోర్ అయ్యాయి. ఇప్పుడు STU అనేది వీటికి గ్రూప్ వేరియబుల్ అవుతుంది, అంటే ఇది గ్రూప్ అవుతుంది. ఇది దీని కంట్రోల్లో ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. దీని కంట్రోల్ ఇప్పుడు ఇది ఉంది, ఇది వచ్చేసి రోల్ నెంబర్, నెక్స్ట్ ఇది వచ్చేసి నేమ్, స్టూడెంట్ నేమ్, ఆ తర్వాత నెక్స్ట్ ఫీ కదా, ఫీ అండ్ మార్క్స్ ఇలా ఉన్నాయి. ఈ విధంగా స్టోర్ అయ్యింది. అలాగే ఇప్పుడు రోల్ నెంబర్ అన్నాం అనుకోండి, రోల్ నెంబర్ 1000 అనే ప్లేస్లో ఉంది. సో 4 బైట్స్ కదా, 1000 104 104 నుంచి ఇది ఒక 20 బైట్స్ అనుకోండి. సో 123, ఇది వచ్చేసి మళ్ళీ 124, ఇక్కడ నుంచి మళ్ళీ ఇది వచ్చేసి మనకి 4 5 6 7 కాబట్టి 127. ఈ విధంగా సీక్వెన్స్గా స్టోర్. ఇప్పుడు ఇవన్నీ దేని కంట్రోల్లో ఉన్నాయి? STU కంట్రోల్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రక్చర్ వేరియబుల్ అనమాట, దీని కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఇది వచ్చేసి వీటన్నిటికీ గ్రూప్ వేరియబుల్ అవుతుంది, ఇవి దీని అండర్లో ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ రోల్ నెంబర్ కావచ్చు, తర్వాత ఇంకోటి నేమ్ కావచ్చు, ఇవన్నీ వచ్చేసి STUకి ఏమంటామంటే మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవన్నీ దీనికి మెంబర్స్ అనమాట, STUకి ఇవన్నీ మెంబర్స్, ఇవన్నీ మెంబర్స్. సో అందుకే వాటన్నిటికీ ఇది వచ్చేసి ఏమవుతుందో దీన్ని గ్రూప్ వేరియబుల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ గ్రూప్ వేరియబుల్. ఇలా ఉంటుంది అనమాట. అలానే ఇవన్నీ దీని కంట్రోల్లో ఉంటాయి కదా. ఇప్పుడు వీటిని మనం ఇండివిజువల్గా యాక్సెస్ చేయలేం. ఇండివిజువల్ యాక్సెస్ చేయడం అంటే ఇప్పుడు రోల్ నెంబర్లోకి వాల్యూ ఇవ్వాలనుకోండి, డైరెక్ట్గా దీంతో మనం వర్క్ చేయలేం. ఎందుకని ఇది దేని అండర్లో ఉంది? STU అండర్లో ఉంది. కాబట్టి మనం దీంతో వర్క్ చేయాలంటే గ్రూప్ ద్వారా STU డాట్ రోల్ నెంబర్ అనాలి, STU డాట్ నేమ్, STU డాట్ ఫీ, STU డాట్ మార్క్స్. ఎందుకంటే ఇవన్నీ దీని కంట్రోల్లో స్టోర్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇలా మనకి స్ట్రక్చర్ అనేది మెమరీలో స్టోర్ అవుతుంది. సో మనం డిఫైన్ చేసేది ఆ స్ట్రక్చర్ వేరియబుల్ మనం ఇలా తీసుకుంటాం అన్నమాట. వేరియబుల్ నేమ్ మన ఇష్టం, ఎలా అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే ఆ వేరియబుల్ అండర్లో అవన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. సరే ఓకే, ఇప్పుడు ఈ వేరియబుల్ అండర్లో ఇవి స్టోర్ అవుతాయి అన్నాం కదా, మరి వీటితో మనం డైరెక్ట్గా వర్క్ చేయలేం కదా. దీని ద్వారా వీటిని వర్క్ చేస్తాం. ఎలాగంటే చూడండి, ఇక్కడ యాక్సెసింగ్ మెంబర్స్, ఇండివిజువల్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ వేరియబుల్ యాక్సెస్డ్ యూజింగ్ విత్ డాట్ ఆపరేటర్తో. అంటే ఎలా అంటే ఇప్పుడు రోల్ నెంబర్తో వర్క్ చేయాలనుకోండి, రోల్ నెంబర్ దేంట్లో ఉంది? STUలో ఉంది కదా. కాబట్టి STU డాట్ రోల్ నెంబర్ ఈక్వల్ టు వాల్యూ ఎలా ఇస్తాం? STU డాట్ అనే ఇస్తాం. అంటే స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ అని ఈ విధంగా మనం డిఫైన్ చేస్తాం. అంతేగాని డైరెక్ట్గా మార్క్స్ ఈక్వల్ టు అని చెప్పేసి వాల్యూ ఇస్తే తీసుకోదు. ఎందుకని ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ కాదు, అది స్ట్రక్చర్లో ఉంది. స్ట్రక్చర్లో ఒక మెంబర్, అందులో ఒక మెంబర్ కాబట్టి దాన్ని మనం ఇండివిజువల్గా కాల్ చేయలేం. సో ఇది సింపుల్ స్ట్రక్చర్ కాన్సెప్ట్. అంటే స్ట్రక్చర్స్ వల్ల ఇంపార్టెన్స్ యూజ్ ఏంటి అంటే మనం ఏం చేస్తామంటే ఇలాగ ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, అంటే ఒక రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయాలనుకున్నప్పుడు స్ట్రక్చర్ ఉపయోగిస్తాము. ఆ స్ట్రక్చర్ ద్వారా మనకి ఆ గ్రూప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తాం. ఈ స్ట్రక్చర్ని ఎలా డిఫైన్ చేస్తాం అంటే స్ట్రక్ట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. అక్కడ మనకి దేనికి సంబంధించిన డేటా స్టోర్ చేయాలి, అక్కడ ఆ నేమ్ రాస్తాం, దాని స్ట్రక్చర్ యొక్క ట్యాగ్ నేమ్ అంటాం. ఈ స్ట్రక్చర్ లోపల మనం డిఫైన్ చేసే వేరియబుల్స్ని స్ట్రక్చర్ యొక్క మెంబర్స్ అని చెప్పేసి పిలుస్తాం. స్ట్రక్చర్కి మెంబర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. ఈ మెంబర్స్ మనం ఓన్లీ డిక్లేర్ చేస్తాం కానీ వాటిలోకి వాల్యూస్ ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేము. అలానే స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత ఆ స్ట్రక్చర్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం, అది స్ట్రక్చర్ వేరియబుల్ అవుతుంది. స్ట్రక్చర్ వేరియబుల్ మనం ఎలా అయినా రాయొచ్చు, లేదా ఇక్కడే పక్కనే స్ట్రక్చర్ డిఫైన్ చేసిన తర్వాత పక్కన ఎక్కడైనా రాయొచ్చు. అంటే ఇలా 2 రకాలుగా కూడా రాయొచ్చు, ఇలా రాసుకోవచ్చు, ఈ విధంగా సరే. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ద్వారా అందులో ఉన్న మెంబర్స్ని మనం యాక్సెస్ అనేది చేయగలం. ఓకే, దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం. స్ట్రక్చర్ ఉపయోగించి స్టూడెంట్ రిపోర్ట్ చూద్దాం. మెయిన్ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఇక్కడ స్ట్రక్ట్
స్ట్రక్చర్ని మనం క్లోజ్ చేస్తాం. స్ట్రక్చర్ వేరియబుల్ ఇక్కడ కింద తీసుకుంటున్నాం. STU అనుకున్నాం. ఓకే, ఇది స్ట్రక్చర్ డిఫైన్ చేయడం. సో ఇక్కడ డేటా అనేది వాటిలోకి డేటా ఇన్పుట్ చేద్దాం. ఇచ్చి చూడండి ఇక్కడ ఎలా రాస్తున్నాము, STU డాట్ రోల్ నెంబర్ అని రాస్తున్నాం. STU డాట్ నేమ్. ఫ్లోట్ కాబట్టి %f1, STU డాట్ ఫీ, STU డాట్ మార్క్స్. HTML ఇన్పుట్ చేసి ప్రింట్ చేద్దాం అంతే. ఫ్లోట్ స్టూడెంట్ పాస్. ఇలా రాశాను. ఇది స్ట్రక్చర్ డిక్లరేషన్. తర్వాత స్ట్రక్చర్ వేరియబుల్, తర్వాత స్ట్రక్చర్లో ఉన్న మెంబర్స్ మనం యాక్సెస్ చేయడం, ఇన్పుట్ చేసాం, ప్రింట్ చేసాం. రోల్ నెంబర్, నేమ్, తర్వాత ఫీ, సో ఫీ ఇద్దాం, మార్క్స్. ఓకే, ఆ డేటా ఇన్పుట్ చేసాం, ప్రింట్ చేసాం. ఇప్పుడు దీంట్లో చూద్దాం స్ట్రక్చర్ వేరియబుల్ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. డైరెక్ట్గా STU తీసి రోల్ నెంబర్ అని రాస్తే చూడండి ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకని రోల్ నెంబర్ అనేది మనకి ఇండివిజువల్ వేరియబుల్ కాదు, అది ఇండివిజువల్ వేరియబుల్ కాదు కాబట్టి అది మనకి దాన్ని అది యాక్సెప్ట్ చేయదు. మనకి ఆటోమేటిక్గా అది రోల్ నెంబర్ అనేది స్ట్రక్చర్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి స్ట్రక్చర్ వేరియబుల్ వాడాల్సింది. సో దానికోసం STU రాస్తాం. ఇక్కడ మీరు ఏది స్కిప్ చేసినా కూడా దాన్ని అది యాక్సెస్ చేయదు. ఇప్పుడు ఎలా తీసుకుందాం, దెన్ ఆటోమేటిక్గా మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇలా రాయండి. ఇది సింపుల్. ఇప్పుడు ఇలా అయినా తీసుకోవచ్చు అన్న, ఇంకో విధంగా ఎలా తీసుకోవచ్చు అంటే ఇది తీసేసి ఇక్కడే STU అని రాసేయచ్చు. అప్పుడైనా డైరెక్ట్గానే వర్క్ అవుతుంది. ఇలా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ స్ట్రక్చర్ డిక్లరేషన్. ఇలా స్ట్రక్చర్ డిక్లేర్ చేయడం కోసం మనకి స్ట్రక్ట్ అనే కమాండ్ ఉపయోగిస్తాం. ఇది కీవర్డ్, అలానే జనరల్గా యూజర్ డిఫైన్ టైప్ అంటాం. ఇది వచ్చేసి మనం స్ట్రక్చర్కి పెట్టుకునే నేమ్, ట్యాగ్ నేమ్ అంటాం. అందులో మెంబర్స్ డిఫైన్ చేస్తాం, తర్వాత వాల్యూస్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను మార్క్స్ =0 అని ఇచ్చాను. చూడండి ఇక్కడ ఎర్రర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ మెంబర్స్ను మనం జస్ట్ డిక్లేర్ చేయగలం కానీ వాల్యూస్ అనేది ఇక్కడ ఇనిషియలైజ్ చేయలేం. కాబట్టి స్ట్రక్చర్లో మనం జస్ట్ వేరియబుల్స్, వాటిని మెంబర్స్ అంటాం, వేరియబుల్స్ డిఫైన్ చేస్తాం కానీ వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేయకూడదు అన్నమాట. ఓకే, ఇక ఈ స్ట్రక్చర్ని మనం డిఫరెంట్ టైప్స్లో వాడచ్చు. ఏంటి ఆ టైప్స్ అంటే స్ట్రక్చర్ టు అరే లేదా అరే ఆఫ్ స్ట్రక్చర్ అనొచ్చు. అరే ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి? అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఇందాక రాసిన ప్రోగ్రామ్ ఒక స్టూడెంట్ డేటా ఇచ్చాం, అలా మరి మల్టిపుల్ స్టూడెంట్స్ డేటా ఇవ్వాలంటే ఎలాగో అనేది అనమాట.
కోసం సేమ్ ఇదే స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ రాద్దాం. చూడండి ఇక్కడ స్ట్రక్ట్ మార్క్స్ ఇన్ఫర్మేషన్ అందాం. ఒక 3 సబ్జెక్ట్స్ మార్క్స్ తీసుకున్నా ఓకే. మార్క్స్ అన్న ఇలా ఇస్తే ఏమవుతుంది, మనకి ఒక స్టూడెంట్ డేటానేగా మనం ఇవ్వగలుగుతుంది. అలా కాకుండా నేను ఇక్కడ ఒకేసారి ఒక 10 మంది స్టూడెంట్స్ డేటా ఇవ్వాలనుకుంటున్నాను. ఒకేసారి ఒక 10 మెంబర్స్ డేటా ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం అంటే ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ఉంది కదా, దాన్ని ఎరేగా తీసుకుంటాం. ఆఫ్ 10 అంటే ఇలా. అప్పుడు ఒక్కొక్క సెల్లో ఒక్కొక్కటి స్టోర్ అవుతుంది. ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది మీకు. ఒక 5 వరకు తీసుకుందాం. సో ఎంతవరకు తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం సైజ్ తగ్గుతుంది. ఇలా అన్నమాట. ఒకేసారి కాపీ చేసేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటే ఇక్కడే ఇచ్చేసేద్దాం. ఇదేంటంటే రోల్ నెంబర్, నేమ్, మార్క్స్ 1, M1 ఇలా అన్నమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయి చూద్దాం. ఇదేమో రోల్ నెంబరు, ఇది వచ్చేసి నేము, M1, M2 అండ్ M3. ఈ విధంగా 5 మెంబర్స్ డేటా ఉంటుంది. ఇలా స్టోర్ అవుతుంది. మరి ఇదేంటి అంటే ఇది వచ్చేసి మార్క్స్, మనం తీసుకున్న స్ట్రక్చర్ వేరియబుల్. మరి ఇది మార్క్స్ మనం తీసుకున్నది. ఇది వచ్చేసి 0th ఎలిమెంట్, ఇది వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్, ఇది వచ్చేసి సెకండ్, థర్డ్. ఇట్లా ఒక్కొక్క ఎలిమెంట్లో ఒక్కొక్కల డేటా
మార్క్స్ ఆఫ్ 10 అన్నా కదా, మార్క్స్ ఆఫ్ 10 అన్నా కదా, సార్ 5 అనుకోండి. ఇది ఇప్పుడు దీంట్లో ఈ ఎలిమెంట్లో రోల్ నెంబరు నేమ్ ఉండి, ఈ ఎలిమెంట్లో ఉండి ఇలా అనమాట. అంటే అప్పుడు మనకి ఈ ఎలిమెంట్లో ఒక స్టూడెంట్ డేటా మొత్తం ఉంటుంది, రెండో దాంట్లో రెండో స్టూడెంట్ డేటా ఉంటుంది, మూడో దాంట్లో మూడో స్టూడెంట్ డేటా. ఈ విధంగా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఎంతమంది అయితే ఒకటే ఇండివిజువల్గా ఉండేది కదా, ఎంతమంది మనకి స్ట్రక్చర్ వేరియబుల్ ఒకటే ఇలా ఇది ఒకటే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, వీటిని అరేలో స్టోర్ చేసాం. అరేలో స్టోర్ చేసి ఒక్కొక్క సెల్లో ఒక్కొక్క డేటా అనేది స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. అదే మనకి అరే ఆఫ్ స్ట్రక్చర్ అంటే. ఓకే, ఇప్పుడు స్ట్రక్చర్కి బయట కొన్ని వేరియబుల్స్ తీసుకుందాం. వీటిని అవుట్ సైడ్ ఉన్నాం కాబట్టి వీటిని వచ్చేసి నాన్ మెంబర్స్ అంటారు. స్ట్రక్చర్కి మెంబర్స్ కావు ఇవి. వీటిని ఏమంటారంటే నాన్ మెంబర్స్. స్ట్రక్చర్ అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి ఇలా తీసుకుందాం. తీసుకొని ఇక్కడ స్టూడెంట్ డేటా అనేది ఇన్పుట్ చేద్దాం. ఎంటర్ స్టూడెంట్ మార్క్స్ రాసేద్దాం. ఎంటర్ స్టూడెంట్ నంబర్ నేమ్ అండ్ మార్క్స్. అని రాసి ఇక్కడ మరి ఎక్కువ మంది డేటా ఉంది కదా, అప్పుడు ఒక ఫర్ లూప్ పెట్టద్దాం. ఫర్ i = 0. ఎంతమంది ఉంది, i <10 ఒక 3 ఇద్దాం. ఎక్కువ డేటా ఉంది కాబట్టి 3 ఇద్దాం. %d s d అండ్ d. ఇదేమో ఇక్కడ రాసేటప్పుడు ఎలా రాస్తాం అంటే మార్క్స్, మామూలుగా అయితే మార్క్స్ రోల్ నెంబర్ అని రాస్తాం. కానీ ఇప్పుడు మనం మార్క్స్ని ఎరేగా తీసుకున్నాం కదా, అప్పుడు ఇక్కడ ఎలా రాస్తామంటే మార్క్స్ ఆఫ్ i డాట్ ఇలా రాస్తాం. i డాట్ అని ఇక్కడ మనకి లిస్ట్ వచ్చేస్తుంది. మార్క్స్లో ఏమున్నాయి, రోల్ నెంబర్, i డాట్ రోల్ నెంబర్ కామా మళ్ళా మార్క్స్ ఆఫ్ i డాట్ ఏముంది, నేమ్ కామా యాంపర్సెంట్ మార్క్స్ ఆఫ్ i డాట్ m1 ఇలా రాస్తాం. మార్క్స్ ఆఫ్ i డాట్ m2 కామా యాంపర్సెంట్ మార్క్స్ ఆఫ్ i డాట్ m3 ఇలా మనం స్కాన్ఎఫ్లో రాస్తాం అన్నమాట. అంటే ఎంటర్ స్టూడెంట్ నంబరు నేము అండ్ మార్క్స్ అని చెప్పేసి రాసి ఇక్కడ స్కాన్ఎఫ్లో అందరి డేటా అంటే రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాం. మార్క్స్ ఆఫ్ i డాట్ రోల్ నెంబర్, మార్క్స్ ఆఫ్ i డాట్ నేమ్ ఇలా. ఇది మరీ లెంతీ అవుతుంది అనుకున్నప్పుడు ఇక్కడతో మనం స్కాన్ఎఫ్, ఆ స్కాన్ఎఫ్ కట్ చేసి ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం. ఏమైంది %d అని చెప్పేసి రాసి ఇలా తీసుకున్నాం. ఇక్కడ ఎంతవరకు తీసుకున్నాం. అప్పుడు 2 స్కాన్ఎఫ్లు వస్తాయి. ఇక్కడ ఫర్ లూప్కి బ్లాక్ పెట్టాను. ఓకే, ఇప్పుడు ఈ % రోల్ నెంబర్ కోసం, ఇది మార్క్స్ కోసం, ఇది వచ్చేసి m1 m2 m3 ఇలా మనం కాల్ చేసుకోవచ్చు. ఇంకా ప్రింట్ చేసేటప్పుడు కూడా printf స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అని పైన బయట హెడ్డింగ్ పెట్టేసి ఇక్కడ మళ్ళీ ఫర్ లూప్ పెట్టి ఆ డేటా అంతా ప్రింట్ అవ్వాలి కాబట్టి i <3 చాలు, 3 డేటా వరకు ఇద్దాం. రోల్ నెంబర్ మార్క్స్ ఆఫ్ i డాట్ రోల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ మార్క్స్ ఆఫ్ i డాట్ నేమ్ ఈ విధంగా రాస్తాం. అలానే ఇక్కడ నాన్ మెంబర్స్ తీసుకున్నాం కొన్ని, వాటిని ఇక్కడ చూద్దాం. టోటల్ ఈక్వల్ టు మార్క్స్ ఆఫ్ i డాట్ m1 ప్లస్ మార్క్స్ ఆఫ్ i డాట్ m2 ప్లస్ మార్క్స్ ఆఫ్ i డాట్ m3. తర్వాత యావరేజ్ ఈక్వల్ టు టోటల్ బై 3.0.
ఒక్కొక్క డేటా తెలియడం కోసం గెట్ సిహెచ్ పెడదాం. ఓకే, ఇలా రావచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ మార్క్స్ స్ట్రక్చర్ డిఫైన్ చేసాం. దీనికి స్ట్రక్చర్ వేరియబుల్ని అరేగా తీసుకున్నాము. ఇక్కడ అరే తీసుకున్నాము. తర్వాత అవుట్ సైడ్ కొన్ని స్ట్రక్చర్ వేరియబుల్స్ తీసుకున్నాం. వీటిని నాన్ మెంబర్స్ అనుకున్నాం. తర్వాత ఇక్కడ పైన జస్ట్ హెడ్డింగ్ పెట్టేసి ఫర్ లూప్ తీసుకొని ఒక 3 మెంబర్స్, ఎక్కువ మంది డేటా కాకుండా ఇక్కడ రాసేటప్పుడు మార్క్స్ ఆఫ్ ఐ అన్నప్పుడు ఇలా ఐ అంటే 0, ఇందులో ఉన్న రోల్ నెంబరు నేమ్ M1 M2 M3 I++ ఇక్కడికి వస్తుంది. అందులో రోల్ నెంబర్ నేమ్ మళ్ళీ I++ ఇలా అన్నమాట. ఈ విధంగా డిఫైన్ చేస్తాం. అలాగే ప్రింట్ చేసేటప్పుడు కూడా సేమ్ మళ్ళీ అదే ఫర్ లూప్ పెట్టేసి టోటల్ కనుక్కున్నాం. టోటల్ డైరెక్ట్గా రాసేది కానీ స్ట్రక్చర్ లోపల కాదు కాబట్టి మార్క్స్ డాట్ రాయాలి, ఇది బయట వేరియబుల్స్ కాబట్టి. M1 + M2 సమ్ చేసాం. తర్వాత ఇలా ప్రింట్ చేసుకుంటా వచ్చేసాం. సో దీన్ని రన్ చేద్దాం. ఇప్పుడు ఎంతమంది డేటా ఇవ్వాలి మనం? ఫర్ లూప్లో 3 అని పెట్టాం కాబట్టి 3 డేటా ఇవ్వాలి. సో 100 మార్క్స్ 1 2 అండ్ 3. తర్వాత నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 2. నెక్స్ట్ స్టూడెంట్ నెంబర్ 3. చూడండి, ఫస్ట్ స్టూడెంట్ డేటా, స్టూడెంట్ నేమ్ ఎక్కడ తేడా వచ్చింది చూద్దాం. రోల్ నెంబరు, నేము, యావరేజ్, తర్వాత టోటల్, యావరేజ్. సో ఇలా వస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి రాలేదు, రోల్ నెంబర్, నేమును యావరేజ్ మార్క్స్ రాలేదు. ఒకసారి చూద్దాం. యావరేజ్ కూడా మనం ఇంటిజర్లో తీసుకున్నాం, అందుకే రాలేదు. సో అప్పుడు యావరేజ్ total/3 ఇక్కడ ఫ్లోట్లో రాసాం, అందుకే రాలేదు. %. తర్వాత నేమ్ దగ్గర కదా, నేమ్ దగ్గర ఇక్కడ %, పెట్టండి, అయిపోతుంది. రైట్, రన్ చేద్దాం. ఇంకొకసారి రన్ చేద్దాం. % ఇచ్చి ఉంటాయేమో, ఒకసారి చూద్దాం. ఓకే, ఎస్, నేమ్ దగ్గర % ఇచ్చాం, అది. సో ఇలా డిఫైన్ చేస్తాం. ఇది అరే ఆఫ్ స్ట్రక్చర్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు స్ట్రక్చర్ని ఈ విధంగా మనం డిఫైన్ చేసుకుంటూ వస్తాం. ఇలా డిఫైన్ చేయొచ్చు. స్ట్రక్ట్ అనే కమాండ్ ఉపయోగించి ముందు నేమ్ రాస్తాం. ఇక్కడ చూడండి, అరే తీసుకున్నాం. ఇక్కడ ఈ అరే సైజు మన ఇష్టం, ఎంతమంది డేటా స్టోర్ చేసుకుని ఇక్కడ తీసుకుంటాం. తర్వాత అవుట్ సైడ్ వేరియబుల్స్ కొన్ని తీసుకున్నాం. వీటిని వచ్చేసి ఏమన్నా నాన్ మెంబర్స్ అన్నాం కదా, ఇలా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్ట్రక్చర్ డేటా ఇన్పుట్ చేయాలి కాబట్టి హెడ్డింగ్ వచ్చేసి లూప్లో ఇది ప్రతిసారి రిపీట్ అవ్వకుండా ఉండటం కోసం హెడ్డింగ్ పైన పెట్టేస్తాం, ఫర్ లూప్ పైన. లోపల రాసేది ప్రతిసారి అడుగుతుంది అనమాట, అందుకోసం లూప్ పైన పెట్టాం. ఇంకా ఫర్ లూప్లో జస్ట్ మనం 3 మెంబర్స్ కాదు 10 మెంబర్స్ కావాలంటే ఇక్కడ మనం 10 పెట్టుకోవచ్చు. లేదు మనం ఎంతమందికి కావాలి అనుకుంటే అప్పుడు మనం సైజ్ ఇన్పుట్ చేసుకోవచ్చు. హౌ మెనీ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక వేరియబుల్లో పెట్టుకొని సైజ్ అనే వేరియబుల్లో ఐలెస్ అని సైజ్ పెట్టుకోవచ్చు. ఏది ఒకవేళ ఎక్కువ మంది డేటా ఉంటే కనుక. ఇక ఇక్కడ స్కాన్ఎఫ్లో మార్క్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క ఎలిమెంట్లో కలర్ I.roll number అండ్ I.name. తర్వాత ఇక్కడ I.m1 అండ్ I.m2 ఇలా డిఫైన్ చేసాం. ఇంకా ప్రింట్ చేసేటప్పుడు కూడా సేమ్, పైన ఎంతమంది డేటా ఇన్పుట్ చేస్తామో అంతమంది డేటా ప్రింట్ చేయాలి కాబట్టి ఇలా పెట్టి ఇది పైన హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇంకా టోటల్ మార్క్స్ కనుక్కోవడం కోసం marks.I.m1 ఇట్లా M2 M3 టోటల్, అదే యావరేజ్ కనుక్కున్నాం. ఫైనల్గా ఆ లిస్ట్ మొత్తాన్ని, ఆ స్టూడెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకుంటావచ్చు. 3 మెంబర్స్ అన్నాం కదా,
పాయింటర్స్ ఇంకా మనకి చాలా రకాలుగా యూస్ చేయొచ్చు. పాయింటర్స్ ఉపయోగించి స్ట్రక్చర్లో మనం పాయింటర్స్ ఉపయోగించి అవి కూడా చేయొచ్చు. అది కూడా చూద్దాం.